నమస్తే. ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమండి. గురుగారు, జులై మాసం, అందులోనూ ఆషాఢ మాసం, మేషరాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఎలాంటి పరిస్థితులు ఎదురవబోతున్నాయి? ఎస్పెషల్లీ ఏలినాటి శనిలో ఉన్నారు. దాని తాలూకు ఇంపాక్ట్ అనేది ఈ నెల ఉంటుందా? లేదంటే పర్లేదంటారా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. మేషరాశి వారు అదృష్టవంతులండి. పుట్టుకతోనే అదృష్టవంతులు. కాకపోతే వాళ్ళు స్వయంకృత అపరాధం వల్ల కొన్ని ఇబ్బందుల పాలవుతూ ఉంటారు. ఎన్నో రోజుల నుంచి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, సఫలీకృతం కావు. ఆరోగ్యం ఈ మాసంలో కొంచెం క్షీణించేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే వీళ్ళకి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఆలోచన పరంగా చాలా డిఫరెంట్ ఆఫ్ మైండ్ కలిగినటువంటి వారు. వీళ్ళు మేషరాశి వారు అశ్విని నక్షత్రంలో అశ్విని, భరణి, కృత్తిక మొదటి పాదం, ఈ 3 నక్షత్రాలు అశ్విని నక్షత్రం కలిగినటువంటి వారు అవుతూ ఉంటారు. వీళ్ళ జీవితంలో ఏంటి అంటే ఇక్కడ ఒక చోట నిలిచుండేటటువంటి వ్యక్తులు కాదు వీళ్ళు. ఎప్పుడూ కూడా ప్రయాణం చేయాలి, ఎప్పుడూ కూడా ఒక చోట నిలబడకూడదు. ఎప్పుడూ కూడా మనం నిరంతర ప్రయాణం చేస్తూ నిరంతరంగా శ్రమనోడిచి కష్టపడి డబ్బు సంపాదించాలి అని ఆలోచనాతత్వం కలిగినటువంటి వారు ఈ మేషరాశి వారు. వీరికి అధిదేవతలు అశ్విని దేవతలు అవుతూ ఉంటారు. వీళ్ళు నిరంతరం సంచరించాలి. వీళ్ళకి ఏంటంటే మార్కెటింగ్ ఫీల్డ్ చాలా కలిసి వస్తుందండి. వీళ్ళకి మార్కెటింగ్ ఫీల్డ్ కానివ్వండి, లేదు అని అంటే కనుక మార్కెటింగ్ ఫీల్డ్కి సంబంధించిన బిజినెస్లు కానివ్వండి, వీళ్ళ జీవితంలో చాలా అద్భుతంగా ఉపయోగపడుతూ ఉంటాయి. వీళ్ళకి ఏంటి అంటే కనుక ఏదైనా పనిని కనుక వీళ్ళు పట్టుకున్నారంటే అది సాధించేంత వరకు వదిలిపెట్టరు. మంచి స్వభావం కలిగినటువంటి వ్యక్తులు. అశ్విని నక్షత్రం వాళ్ళు జాతకరీత్యా గోచారీత్యా కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా మనస్తత్వం కానివ్వండి, లేదా సహాయ సహకారాలు అందించే విషయంలో కానీ, 10 మందికి హెల్ప్ చేద్దామన్నటువంటి విషయంలో కానీ చాలా ముందు వరుసలో ఉండేటటువంటి వారు ఈ యొక్క అశ్విని నక్షత్ర జాతకులు అని చెప్పుకోవచ్చు. వాళ్ళు పనిని కూడా వృత్తిని కూడా చాలా ఎంజాయ్మెంట్ చేసుకుంటూ చేస్తూ ఉంటారు. అలాగే వీళ్ళు ఏదైనా కష్టం వచ్చింది, నష్టం వచ్చింది పక్కవాడి కంటే తప్పకుండా సహాయం చేసే గుణం కలిగినటువంటి వారు ఈ మేషరాశి వారు అని చెప్పుకోవచ్చు. అలాగే వీళ్ళకు జీవితంలో ఎవరి దగ్గర నుండి సహాయ సహకారాలు అందవు. అయినా వీళ్ళు కష్టపడి వీళ్ళ కాళ్ళ మీద వీళ్ళు నిలబడి వాళ్ళ గోల్ని వాళ్ళు రీచ్ అవ్వడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే వీళ్ళ జీవితంలో ఏంటి అంటే కనుక పెద్దవాళ్ళ సలహాలు సూచనలు పాటిస్తూ ఉంటారు. అలాగే ఎంత కష్టపడైనా సరే పైకి ఎదగాలి అని ఆలోచిస్తారు. కానీ నమ్మిన వాళ్ళే మోసం చేసేటటువంటి పరిస్థితులు ఎక్కువగా ఈ అశ్విని నక్షత్ర జాతకులు అలాగే మేషరాశి వారికి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అలాగే వీళ్ళకు తెలుపు రంగు అన్నా కానీ, లేదు అని అంటే కనుక యుద్ధ నైపుణ్యంలో ఉన్నటువంటి విధానాలు కానీ చాలా ఇష్టమై ఉంటాయి. కాబట్టి వీళ్ళకి ఏంటి అంటే వీళ్ళకు కోపం ఎక్కువే, ప్రేమ ఎక్కువే. 2 సమపాలల్లోనే ఉంటుంది. కోపం వచ్చినా భరించలేరు, ప్రేమ వచ్చినా భరించలేరు. కాబట్టి ఈ 2 తరహాలో ఏంటి అంటే కనుక వీళ్ళని ఎవరు అర్థం చేసుకోలేరు. ఎస్పెషల్లీ మేషరాశి వాళ్ళని అర్థం చేసుకోవడమే చాలా కష్టం. అప్పుడే కోపం వస్తుంది, అప్పుడే ప్రేమ పుట్టుకొస్తుంది, అప్పుడే అగ్రెసివ్నెస్గా ఉంటాడు, అప్పుడే తిడుతూ ఉంటాడు, అప్పుడే మళ్ళీ ప్రేమ చేస్తూ ఉంటాడు, బుజ్జగిస్తూ ఉంటాడు. ఇలాంటివన్నీ కూడా క్లమ్జీగా ఉండడం వల్ల మేషరాశి వారిని ఎవరు అర్థం చేసుకోరు. కానీ మేషరాశి వారు చాలా గొప్పవారండి. మంచి ఆలోచన శక్తి కలిగినటువంటి వారు, మంచి నైపుణ్యం కలిగినటువంటి వారు. మేషరాశి వారి దగ్గర ఎలాంటి దానికైనా పరిష్కారం దొరుకుతుంది. అంటే ఫలానాకి ఈ సమస్య ఉందిరా అని అంటే మేషరాశి వారిని అడిగితే ఆ సమస్యకి ఇట్టే పరిష్కారం చెప్తూ ఉంటారు. అంటే వాళ్ళది ఏంటి అంటే నారో మైండ్, బ్రాడ్ మైండ్, నారో మైండ్, ఎలాంటి దానికైనా పరిష్కారం దొరుకుతుంది అని తెలిసినటువంటి వారు మేషరాశి వారిని చెప్పుకోవచ్చు. అందుకే వాళ్ళు చాలా అద్భుతం. కాకపోతే ఇప్పుడున్నటువంటి గోచార రీత్యా కనుక చూసుకున్నట్టయితే ఏలినాటి శని ప్రభావం ప్రారంభమయ్యింది. ఇది దాదాపు 7.5 సంవత్సరాల పాటు నడుస్తూ ఉంటుంది. కాబట్టి కొద్దిగా ఇప్పుడు ఇక ఒడిదొడుకులు ఎదుర్కోవడం ప్రారంభమవుతూ ఉంటుంది. మొదటి దశలో ఏమవుతుంది అంటే కనుక ఆరోగ్య సమస్యలు, ఇక 2వ దశలో ఏమవుతుంది అంటే అప్పుల బాధలు, అనారోగ్య సమస్యలు, ఇక 3వ దశలో సంపాదించిందంతా కోల్పోవడము, ఇక పెద్దవాళ్ళ దగ్గర నుంచి విమర్శలు రావడము, ఆరోగ్యం సహకరించకపోవడము, దెబ్బలు తాకడము, యాక్సిడెంట్లు జరగడము, ప్రమాదాలు జరగడం, ఇలాంటి యొక్క పరిస్థితులు ఎదుర్కోవాల్సినటువంటి విధానాలు ఇప్పుడు వీళ్ళకు ప్రారంభమయ్యేటటువంటి సీజన్. కాబట్టి వీళ్ళకి ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. వీలైనంత వరకు మీరు ఎంతో స్థిమితంగా ఆలోచించేటటువంటి ప్రయత్నాన్ని ఏర్పాటు చేసుకోవాలి. విద్యారంగంలో, వైద్య రంగంలో చాలా అద్భుతంగా రాణించేటటువంటి ప్రయత్నాలు చేయాలి. మేషరాశి వారు మానవ ప్రయత్నం చేయకుండా వీళ్ళ జీవితంలో ఏది కొనసాగేటటువంటి అవకాశాలు ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో లేవండి. ప్రస్తుత కాలంలో వీళ్ళు ప్రలోభాలకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. 100% ప్రలోభ. ఇప్పుడు మేషరాశి వారి యొక్క విధానాలు ఎలా ఉంటాయో నేను చెప్తాను. మొట్టమొదటిగా పొగడతలకు లొంగిపోతారు. వీళ్ళకి ఏంటి అని అంటే కనుక ఎవరైనా మెచ్చుకున్నా, లేదా వీళ్ళని పొగిడినా, వీళ్ళ మీద హైప్ క్రియేషన్ చేసినా ఎంత జేబులో ఎంత ఉంటే అంత ఖర్చు పెట్టేస్తూ ఉంటారు.
అలాగే ప్రలోభాలకు లొంగిపోతూ ఉంటూ ఉంటారు. కుటుంబము చీలికలు అయ్యేటటువంటి సిచ్యువేషన్స్ ఏర్పడతాయి. అలాగే వృత్తిరీత్యా వ్యాపార రీత్యా చూసుకున్న డబ్బులు అధికంగా ఖర్చు అవుతాయి. అంత బిజినెస్ కూడా అంత ఏమీ నడిచేటటువంటి పరిస్థితుల్లో ఉండదు. ఆరోగ్యం బాగుండదు. ఇంట్లో కిరికిరులు ఎక్కువవుతాయి, ఇబ్బందులు ఎక్కువవుతాయి. అలాగే డబ్బులు అధికంగా ఖర్చు అవుతూ ఉంటాయి. మానసిక శారీరక సుఖము ఉండదు. ఎక్కువగా బయటనే తిరగడం, అంటే కాళ్ళకు చక్రాలు వేసుకుంటూగా తిరుగుతూనే ఉంటూ ఉంటారు. ఆలోచనలు కంట్రోల్లో ఉండవు. ఇవన్నీ కూడా ఇప్పుడు వీళ్ళ జీవితంలో కొనసాగుతూ ఉంటాయి. కాబట్టి అశ్విని నక్షత్ర జాతకులు మేషరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలండి. గురుగారు సాధారణంగా పరిస్థితి ఇలా ఉంది కాబట్టి ఎక్కువ డిప్రెషన్‌కి లోనవుతూ ఉంటారు. అరే! ఏంటి నా జీవితం ఇలా అయిపోయింది అనుకుంటూ ఉంటారు. ఇలా మనస్తత్వం ఎలా ఉంటే బావుంటుందంటారు ఇలాంటి గడ్డు పరిస్థితిలో? ఇప్పుడున్న పరిస్థితుల్లో కాలం అండి. ఇప్పుడు ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకొని గ్రహ సంచారం, గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో మనిషి జీవితం అలాగే నడుస్తూ ఉంటుంది. ఇక దాని నుంచి కొద్దిగా బయటపడడానికి, లేదా దాన్ని అధిగమించడానికి, లేదా దాన్ని తట్టుకునేటటువంటి శక్తి కావాలి అని అనుకున్నప్పుడు దానికి ఒకటే మార్గం దైవారాధన. దానికి మించినటువంటి మార్గం సృష్టిలో ఏదీ లేదు. కాబట్టి దైవాన్ని ఆరాధించడం, మంత్ర శ్లోకాలను చదువుకోవడం, నిరంతరము దేవతా ఆలయాలకు వెళ్ళి రావడం, అంటే వీళ్ళకు నెగిటివ్ ఎక్కువగా ఉంది కాబట్టి పాజిటివ్ వేలోకి ఎక్కువగా వెళ్ళాలి. అంటే పాజిటివ్లోకి ఎంతెంత అడుగు పెడితే నెగిటివ్ అంతంత దూరం అవుతూ ఉంటుంది. ఒక నెగిటివ్ వస్తుందంటే పాజిటివ్ ఆరా ఏంటి? భగవంతుడు అనేటటువంటి ఆరా, దేవాలయము అనేటటువంటి ఆరా, పుణ్యక్షేత్రాలు అనేటటువంటి ఒక పాజిటివ్, ఇలాంటి క్షేత్రాలకు వెళ్ళి రావడం వీళ్ళకు కొంచెము అదృష్ట యోగాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో మేషరాశి వారు ఏదైనా చేసుకోవాలి అని అంటే గనక ఓం త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసప్తమ హనుమాన్యత్నమాస్తాయ దుఃఖ క్షయకరో భవ అనేటటువంటి మంత్రాన్ని చదువుకోండి. ఎందుకంటే ఆ మంత్రం ద్వారా మీకు దుఃఖములు, అలాగే దురాశలు, అలాగే మీకున్నటువంటి చెడు వ్యసనాలు అన్నీ కూడా దూరం అవడానికి ఈ మంత్రం మీ జీవితంలో ఉపయోగపడుతూ ఉంటుంది. వీలైతే కనుక మీరు మెడలో ఒక ప్రవాళ గణపతిని కానీ, లేదా ఒక కరంగలి మాలను కానీ ధరించుకునే ప్రయత్నం చేయండి. తద్వారా వాళ్ళకు శుభం, లాభంతో పాటు అదృష్ట యోగం కూడా కలుగుతుందండి. దైవారాధన విషయంలో ఎవరిని ఎక్కువగా వీళ్ళు ఆరాధిస్తే బావుంటుందంట? ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్లో ఆంజనేయ స్వామిని ఆరాధించడం, హనుమంతుడిని ఆరాధించడం వీళ్ళ జీవితానికి చాలా కీలకమైనటువంటి విధానం. ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో శనివారం ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళడము, అక్కడ 11 ప్రదక్షిణలు చేయటము, స్వామివారికి తమలపాకుల మాల కానీ లేదా వడమాల కానీ సమర్పించడము మేషరాశి వారు తప్పకుండా చేయాలి. వీలైతే గనక ఆంజనేయ స్వామి క్షేత్రమైనటువంటి కొండగట్టు క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఒక 2 రోజులు నిద్ర చేసి స్వామివారిని దర్శించుకునేటటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా వాళ్ళకు శుభం, లాభంతో పాటు అదృష్ట యోగం కూడా కలుగుతుందండి. ఏదన్నా ముఖ్యమైన పనులు ప్రారంభించేటప్పుడు వారంలో ఏ రోజు మొదలు పెడితే బావుంటుందంటారు? ముఖ్యంగా వీళ్ళు ఏదైనా పనిని ప్రారంభించాలి అని అనుకుంటే గనక మేషరాశి వాళ్ళు గురువారం కానీ లేదా ఆదివారము రోజున కానీ ప్రయత్నం చేసేటటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా ఈ 2 వారాలు వాళ్ళకి కలిసి వచ్చేటటువంటి వారాలుగా, మీ జీవితాన్ని ఉద్ధరింపజేసేటటువంటి వారాలుగా పనికొస్తూ ఉంటుంది. అంటే కొత్త పనులు ప్రారంభం చేయాలన్నా, ఏదైనా కొత్త ఊర్లకు వెళ్ళాలనుకున్నా, ఈరోజు ఈ పని నేను కొత్తగా నా జీవితంలోనే కొత్తగా చేస్తున్నాను అనుకునే ఏ పనినైనా సరే సోమవారం లేదా గురువారం ప్రారంభం చేసుకోండి. తద్వారా వీళ్ళకి శుభం, లాభంతో పాటు అదృష్ట యోగం కూడా కలుగుతుందండి. ఓవరాల్‌గా మేషరాశి వాళ్ళకి జూలై మాసం ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. శ్రీమాన్.